ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ పివి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, సోదరులు, వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరికీ ఈరోజు మొట్టమొదటిగా సుదర్శన్ గారు చాలా పట్టుదలగా నన్ను నేను తప్పకుండా రావాలి, మిత్రులందరినీ కలవాలి అని నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారికి ఈ సభకి విచ్చేసిన మీరందరికీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చర్చించవలసిన విషయం గురించి పెద్దలు అనిల్ గారు, దేవి ప్రసాద్ గారు చాలా విషయాలు మాట్లాడారు. నేను ప్రత్యేకంగా అదే విషయాల్ని మళ్ళీ ఏకరవ పెట్టకుండా అసలు కొన్ని ముఖ్యమైన అంశాలని ప్రస్తావిస్తాను. విషయాల గురించి మీ అందరికీ తెలుసు, కానీ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందు సప్లాన్ గురించి క్లుప్తంగా 6వ పంచవర్ష ప్రణాళికలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా మొదలుపెట్టిన దానికి ఒక చట్ట పరిణతి కల్పించలేదనే ఉద్దేశంతో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా 2011 డిసెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు కూడా పనిచేసినప్పుడు ఆ రోజుల్లో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు గారు, తర్వాత రాజ్ నరసింహ గారు ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తర్వాత మల్లేపల్లి లక్ష్మయ్య గారు, పొక్కుల రాజు గారు చాలా శ్రద్ధ తీసుకుని వారందరి సహాయంతో, తర్వాత మీలో చాలా మంది ఉద్యోగులు అందరి వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకుని ఈ యొక్క చట్టం తయారు చేయడం జరిగింది. చట్ట పరిధి కల్పిస్తూ, అంటే ప్లాన్, నాన్ ప్లాన్ అనేవి రెండు ఉండేవి ఆ రోజుల్లో. ప్లాన్ అంటే అభివృద్ధికి కావలసినటువంటి అవసరాలు ఏమున్నాయి, ఏ విధంగా అయితే సమాజంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావచ్చు అనేది ప్లాన్ ప్రోగ్రామ్. నాన్ ప్లాన్ అనేది అప్పులు తిరిగి కట్టడం, తర్వాత కొన్ని ఫిక్స్డ్ కాస్ట్లు, ఎంప్లాయీలకి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ప్రభుత్వం నడిపించడానికి అయ్యే ఖర్చులు, ఇవన్నీ కూడా నాన్ ప్లాన్లో, అంటే వాటి వలన అవసరం కానీ ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగం జరుగుతుంది కాకుండా అటువంటి నాన్ ప్లాన్ అనే వ్యత్యాసం ఉండేది. కాబట్టి ప్లాన్ లోపల జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకి, ఆదివాసులకి, దళితులకి వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాన్ లో ప్రత్యేకమైనటువంటి ఎలొకేషన్స్ కల్పించాలనే ఉద్దేశం. చాలా పకడ్బందీగా ఆ కార్యక్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ రివ్యూస్ ఉండేవి. డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఎంత ఎలొకేషన్ ఉంది, ఎందుకు ఖర్చు పెట్టారు. అప్పుడు కూడా 2013లో కూడా చాలా అప్పటికే ఈ స్టేట్ సపరేషన్ మూవ్మెంట్ బాగా ఊపందుకోవడం వలన 2014 వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం 2గా విభజించడం జరిగింది. 2015లో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాన్, నాన్ ప్లాన్ అనే డిస్టింక్షన్ తీసేసి అసలు ఇట్లాంటి వ్యత్యాసం అవసరం లేదు అని రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మార్చారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది
అనేది కొత్త క్లాసిఫికేషన్. క్యాపిటల్ అంటే ఒక బ్రిడ్జ్ కడుతున్నాము, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నాము, ఒక బిల్డింగ్స్ కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇవన్నీ కూడా క్యాపిటల్ వర్క్స్ కింద. సో క్యాపిటల్ రెవెన్యూ కింద మొత్తం అంతా బడ్జెట్ అంతా కూడా మార్పు తీసుకురావడం జరిగింది. దీనివలన ఈ మార్పుల వలన 2015లో బడ్జెట్ రాష్ట్రం విభజించిన తర్వాత బడ్జెట్ రూపొందించినప్పుడు అసలు ఎస్సీ సప్లాన్, ఎందుకంటే దీనికి చట్ట పరిణతి ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి సహాయం అందించాలి అనే అంశం వచ్చినప్పుడు నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా ఒక సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా అడిగా. నేను గమనించింది ఏమిటంటే 2016 డిసెంబర్లో నేను కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను అడిషనల్ చీఫ్ సెక్రటరీగా తిరిగి వచ్చాను. మీకు ఒక విషయం చెప్పవలసింది ఏంటంటే, ఎన్ని చట్టాలు చేసినా ఎంత దృఢ నిశ్చయం ఉన్నా కూడా ఈ రాజకీయ కమిట్మెంట్ లేకపోతే ప్రజల నుంచి ఎవరికైతే ఈ ఉపయోగాలు నిర్దేశించబడి ఉన్నాయో వాళ్ళ నుంచి చైతన్యం, అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఎడ్యుకేషను, ఆర్గనైజేషను, యాజిటేషన్, ఈ మూడు లేకపోతే మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అది నిరుపయోగం. 2015లో సప్లాన్ మేము ఈ స్పెసిఫిక్గా తయారు చేసినా కూడా బడ్జెట్లో చివరికి మేజర్ అలాట్మెంట్లు బాబు కార్పొరేషన్కి, బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇంకా కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ అది 2020లో వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మార్పు చేసి ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కార్యక్రమాలు ప్రభుత్వాలు మొదలుపెట్టిన తర్వాత అసలు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి పూర్తిగా రాష్ట్రంలో కుంటుపడిపోయాయి. దాంట్లో ఎక్కువగా నష్టపోయింది, అందరికంటే ఎక్కువగా నష్టపోయింది దళిత వర్గాలకు చెందిన ప్రజలు. ఇది ముందు మనం గమనించవలసిన అవసరం. చట్టాలు ఉన్నా కూడా మనకు చట్టం లేదు అని చాలా సంవత్సరాలు బాధపడేవాడు. నేను ఫైనాన్స్ సెక్రటరీ అయినప్పుడు ఈ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అనేది ఎస్సీ వర్గాలకి అలాట్ చేసినా కూడా అది గైడ్ లైన్ మాత్రమే. అందుకనే స్పెసిఫిక్ గా ఒక యాక్ట్ తీసుకొచ్చింది. కాబట్టి ఫండమెంటల్ గా దీనికి సమూలమైనటువంటి సమస్య ఏమిటి అంటే, అందరూ సంఘటితంగా ఆర్గనైజేషన్ లేకపోవడం. ఎంప్లాయీస్ ముఖ్యంగా ఒక్కొక్క వర్గం గురించి తీసుకున్నట్లయితే ఈ ఎంప్లాయీస్ లో వీరంతా ఎంప్లాయీస్, చాలా వరకు వీరంతా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ఎంప్లాయీస్ లో కూడా యూనిటీ, ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్లుగా ఒక పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఉన్న రెండు మెయిన్ రాజకీయ పార్టీలు చేసిన కుట్ర ఏమిటంటే దళిత వర్గాలని, ముఖ్యంగా రెండు మేజర్ క్యాస్ట్ని, మాదిగల్ని విడదీయడం. ఒకరి మీద ఒకరిని, వాళ్ళు మా డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళు మా డబ్బులు తీసుకున్నారనో, లేకపోతే వాళ్ళ దగ్గర జరిగితే మాకు జరగలేదనో, లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ వస్తే మాకు రాలేదనో. దీనివల్ల నష్టపోయేది అందరూ. నేను
ముఖ్యంగా ఈ ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పదలుచుకున్నది సప్లాన్ గురించి కంటే కూడా యూనిటీ. యూనిటీ లేకుండా, జాయింట్ యాక్షన్ లేకుండా, డైలాగ్ లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా, కామన్ ఎజెండా లేకుండా ఉండడమే రాజకీయ పార్టీలకి అవసరం. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఓట్స్ కమ్యూనిటీస్ ని, క్యాస్ట్ ని, ఎందుకంటే క్యాస్టిజం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది, తెలంగాణ కంటే కూడా. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే, ఈవెన్ కేరళ, తమిళనాడు, కర్ణాటకలో చూసినా కూడా సౌత్ ఇండియాలో కులతత్వం ఎక్కువగా పాతుకుపోయి నరనరాల్లోకి కూడా జీర్ణించుకుపోయినటువంటి వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రం. కులం గురించి ఆలోచించడం సంఘటన పార్టీ, ఎందుకంటే కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కామన్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒక్కరే యూనిటీ లేకపోతే మాత్రం మనం ఇలాగే మీటింగ్లు పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. ఈ విషయం గురించి నేను స్పష్టంగా ఈరోజు చెప్పాలనుకున్నాను. యూ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఆల్. ఇంకా ఎక్స్క్లూడెడ్ మైనర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, రెల్లి, అసలు ఇంకా చాలా నెంబర్ లేని తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఎక్కడ? సో ఇది ఒక ముఖ్యమైన అంశం. రెండవది ఏమిటంటే, ఎవరైతే గ్రామాల నుంచి, తర్వాత పేదరికం నుంచి మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చి, ఎంప్లాయ్మెంట్, అది ఐఏఎస్ కావచ్చు లేకపోతే క్లర్క్ కావచ్చు, అవకాశం వచ్చినప్పుడు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ ఒక ఉన్నప్పుడు అటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటే రాష్ట్రంలో దళితులందరినీ, అన్ని కులాల వాళ్ళు, మాది అందరినీ కలుపుకున్నా కూడా 10% ఆఫ్ ది ఎంప్లాయీస్. ఈరోజు ఎంప్లాయీస్ లో కూడా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టులు, ఎంప్లాయ్మెంట్ మీదే తీసుకుంటున్నారు, రిక్రూట్మెంట్ లేదు. 5 ఏళ్లలో ఒకసారి కూడా గ్రూప్ 1 సర్వీసెస్ ఫిల్ చేయలేదు. 5 years లో ఫిల్ చేయనప్పుడు ఇది చాలా వరకు ఆఫీసర్ల యాటిట్యూడ్ ఏముంటుందంటే, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో రిజర్వేషన్ లేవు. బంధువుల్ని, మిత్రుల్ని, రాజకీయ నాయకులకి నచ్చిన వాళ్ళని, అధికారులకు తెలిసిన వాళ్ళని పెట్టుకుంటున్నారు. సో అన్ని మీరు లెక్క వేసినట్లయితే మిడిల్ క్లాస్ దళితులు 2 నుంచి 5% లోపే ఉంటారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే 95% మంది ఇన్సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ లో కానీ, అసలు ఉద్యోగాలు లేకుండా కానీ, భూములు లేకుండా కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, స్లమ్స్ లో కానీ బతుకుతున్నారు. వాళ్ళ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఈ రోజు వరకు లేదు. ప్రతి గ్రామంలో కూడా కనీస అవసరాలు ప్రజలకు కావాల్సింది ఏమిటి? ఒక రోడ్డు, ఒక ట్రాన్స్పోర్ట్, ఒక మంచినీళ్ళు, ఒక శానిటేషన్, ఒక హౌసింగ్, బేసిక్ సర్వీసెస్. ఇది ప్రభుత్వాలు కల్పించవలసిన బాధ్యత. రక్షణ, ప్రజలకి రక్షణ. అస్సలు రక్షణ లేని వాళ్ళు, అట్రాసిటీస్ జరుగుతోంది. ఈ రోజు వరకు అట్రాసిటీ కేసెస్ లో ఒకటి కూడా డిస్పోజల్ లేదు, ప్రాసిక్యూషన్ లేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే గారి పర్మిషన్ కావాలి. సీరియస్ మ్యాటర్. ఇవన్నీ కూడా ఈ ప్రణాళిక ప్రకారం కనీసం గ్రామాల్లో బ్రతకడానికి భూమి కావాలి. వీఆర్ ఆల్ ల్యాండ్లెస్ పీపుల్. ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు గ్రామాల్లో? చాలా మంది భూములు వదిలేసి అమెరికాకి వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ భూములు పెట్టుకుంటున్నారు, కౌలుకి ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే అది వేరే విషయం. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో
ఎవరైతే రైతు కూలీలుగా పనిచేస్తున్నారో, ఎవరైతే రైతు భూములు కౌలుకు చేస్తున్నారో వాళ్ళకి భూములు ఇప్పించాలి. భూమి ఏ విధంగా అయితే ఇండస్ట్రీలకి 99 పైసలకి ఇస్తున్నారో అదే విధంగా ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారో గ్రామాల్లో ఈ రోజు ఎవరైనా కూడా దళితులు ఉన్నారంటే భూమి లేని వాడు ఉండకూడదు. అది సబ్ ప్లాన్ ప్రణాళిక. సబ్ ప్లాన్ అంటే ఇది ఊరికే బడ్జెట్లో అలాట్ చేసి చూపించడం కాదు, ప్రజల్ని మభ్యపెట్టడం కాదు. అసలు బడ్జెటే ఒక మభ్యపెట్టే వ్యవహారం అయిపోయింది. 3,38,000 కోట్ల బడ్జెట్లో 2 లక్షల కోట్ల ఆదాయం కూడా లేదు ప్రభుత్వానికి. 3,38,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? సో ఇది మొత్తం అంతా కూడా ఒక విద్య, ఒక మ్యాజిక్. కాబట్టి ఈ మ్యాజిక్ ని కాదు మనం సీరియస్ గా తీసుకోవాల్సింది, ఈ విద్యని కాదు మనం సీరియస్ గా తీసుకోవాల్సింది. అడగవలసిన అవసరం ఉంది. కానీ ముఖ్యమైన అంశం ఏమిటంటే అసలు ఫండమెంటల్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తున్నామా లేదా? ప్రభుత్వాలు అడ్రస్ చేస్తున్నాయా? కనీస అవసరాలు కల్పిస్తున్నాయా? ఈ రోజు ఎక్కడా కూడా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ విద్య, వైద్యం చాలా ముఖ్యమైన అంశాలు. విద్య, వైద్యం దీని మీద ఒక్కసారి జబ్బు చేసినట్లయితే మొత్తం అప్పుల పాలైపోవడం, జీవితం క్షుద్రమైపోవడం. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళే పిల్లలు మన వాళ్ళే. పాఠశాలలు పనిచేస్తున్నాయా? టీచర్లు ఉన్నారా? అక్కడ ఉన్నా కూడా చదువు చెప్తున్నారా? మన పిల్లలకి చదువు వచ్చే విధంగా విద్యా వ్యవహారం నడుస్తుందా? డబ్బున్న వాళ్ళు పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు, నారాయణ చైతన్య పంపిస్తున్నారు. అలాగే ఆరోగ్యం, ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసేయాలి. ఈ ప్రైవేటైజేషన్ వల్ల 2 పెద్ద డేంజర్స్ భవిష్యత్తుకి గుర్తుంచుకోండి. ఒకటి, మనం సర్వీసెస్ అందవు, మనకి సర్వీసెస్ అందవు, మన ప్రజలకి సర్వీసులు అందవు. రెండవది, అక్కడ పనిచేసే ఉద్యోగ అవకాశాలు రావు, ప్రైవేట్ సెక్టర్ కాబట్టి రావు. 2 విధాలుగా నష్టపోయే వ్యవహారం ఇది ప్రైవేటైజేషన్. ఈ ప్రభుత్వం ఏమిటంటే విద్య అంతా కూడా ప్రైవేటైజ్ చేసేయాలి, వైద్యం అంతా ప్రైవేటైజ్ చేసి మొత్తం అసలు ప్రజల్ని వాళ్ళ దారికి వాళ్ళని వదిలేయాలనేది ఒక దృక్పథంగా కనపడుతుంది. కాబట్టి సోదరులారా, నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు ఒక ప్రణాళిక అవసరం. ప్రణాళిక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి భవిష్యత్. మీరు నన్ను సీరియస్గా నేనేమనుకుంటున్నా అంటే అసలు గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి ప్రపంచానికి వెళ్ళిపోవాలి మనవాడు. ఈ క్రోధత్వం పోవాలి, పేదరికం పోవాలి, చైతన్యం రావాలి, మార్పు రావాలి అంటే గ్రామంలో. అందుకే అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా గ్రామాలని ఒక సెస్పూల్, ఇది స్టాగ్నెంట్ సెస్పూల్ కింద అభివర్ణించారు. ఎందుకంటే అక్కడ కులాలు పోవు, అక్కడ అభివృద్ధికి జరిగే అవకాశాలు తక్కువ. చాలా మంది మళ్ళీ గ్రామాలకు వెళ్ళిపోయి దాని నేను చాలా వ్యతిరేకించాను. జగన్మోహన్ రెడ్డి గారు, అజయ్ కల్లం గారు అప్పుడు గ్రామ సెక్రటరియట్లు అన్ని పెట్టేసి అక్కడ గ్రామాల నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు, అక్కడే స్కూల్, అక్కడే ఆర్బీకే, అక్కడే హాస్పిటల్, అక్కడే అంతా ఉంది, అక్కడే ఉండి అక్కడే చచ్చిపోవాలి. చైతన్యం అనేది, మార్పు అనేది ప్రపంచంలోకి వెళ్ళిపోతే అనేది వస్తుంది. మీరు చూడండి ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోతున్నారు మిడిల్ ఈస్ట్ కానీ అమెరికా కానీ. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా భవిష్యత్తుని పునాదులు వేసే అవకాశం మనకు. మీరు వెళ్ళి మీ గ్రామాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ మీకు వచ్చే అవకాశం. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు. మీరు ఒక 1000 మందికి చెప్పవలసిన అవసరం ఉంది. మన పిల్లల్ని డిసిప్లిన్తో చూపిస్తున్నారు, క్రమశిక్షణ, హార్డ్ వర్క్. నా జీవితంలో మా తల్లిగారు నాకు నేర్పించింది కష్టపడి పని చేసుకోవాలి, క్రమశిక్షణతో బతకాలి. ఆ 2 నేను ఈ రోజు వరకు కూడా డిసిప్లిన్, హార్డ్ వర్క్. ఈ డిసిప్లిన్, హార్డ్ వర్క్ లేకుండా మనం ముందుకు వెళ్ళాం.
తర్వాత ఆల్వేస్ నేను ప్రత్యక్షంగా నేను చెప్పేది ఏమిటంటే మనం ఏ పని అప్పచెప్పినా కూడా దాంట్లో బెస్ట్గా ఉండాలి, ఎక్సలెన్స్. ఈ సింపుల్ పర్సనల్ క్వాలిటీస్ ఒక సమాజాన్ని బిల్డ్ చేస్తాయి. ఇండివిజువల్ క్వాలిటీస్, ఫ్యామిలీ క్వాలిటీస్ అండ్ సొసైటీ, కమ్యూనిటీ, ఫ్యూచర్, ఇవన్నీ కూడా మనం కొంచెం గమనించవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రణాళికలో భాగంగా మీరు కొంతమంది దేవప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇండస్ట్రీస్ మన వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, సర్వీసెస్లోకి వెళ్ళాలి, ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళాలి అని. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సగం మంది ఐటీ ఉద్యోగాలు పోతాయి. కానీ ఇది మనలాంటి వాళ్ళకి అవకాశం అవ్వచ్చు, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డెవలప్ అవ్వచ్చు. కానీ అందరూ మీరు ఎవరైతే ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ ఎంటర్ప్రెన్యూర్స్ గా డెవలప్ అయ్యారో, ఏ కమ్యూనిటీ తీసుకున్నా కూడా మోస్ట్లీ మార్వాడీస్, వైశ్యాస్, కమ్మ, రెడ్డి, ఈ వర్గాల వాళ్ళు ముందుకు వెళ్ళారంటే వాళ్ళలో యూనిటీ, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, ఒకరినొకరు ముందుకు తీసుకెళ్ళడం అండ్ దాన్ని రాజకీయంగా అవకాశం తీసుకోవడం, అన్లెస్ అవి నేర్చుకుంటే తప్ప ఆ క్వాలిటీస్ ని మనం కూడా ఇంటర్నలైజ్ చేసుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళాం. అంబేద్కర్ గారిని ఆయన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో నాతో కూడా వచ్చాడు. ఆయన ఇండస్ట్రీస్ మీద ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో పనిచేశాడు. కొంచెం ఆయన చూడండి, ఆయన అడ్వైస్ తీసుకోండి. ఆయన చెప్తున్నాను నేను, ఈ సమావేశాన్ని తీసుకురావడానికి కూడా ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, లాయర్ గారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తే ల్యాండ్ మనకి 16% ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో భూములు 16% మనకి ఇవ్వాలి. ఎవరు తీసుకోవడం? డబ్బులు లేని మాట వాస్తవం. బ్యాంకులు లోన్లు ఇవ్వడం. నేషనల్ ఎస్సీ కమిషన్ సెక్రటరీ గారు నాకు చెప్తున్నది పోయిన వారం, less than 1% loans are given to SC, STs together. ఒక శాతం కంటే తక్కువ మొత్తం దేశం. ఇప్పుడే పోయిన నెల లెక్కల ప్రకారం 16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. అలా పెద్ద పెద్ద వాళ్ళకి మాఫీ చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసారు ఆ ఇండస్ట్రీస్. ఇలాంటి సర్క్యులర్ ఎకానమీ నడుస్తూ ఉంది. మిత్రులారా, మీ అందరికీ నా మనవి ఏమిటంటే, దేశం తిరోగమన దశలో వెళ్తాం. అది మనం గమనించాలి. మనం ఎంతసేపు కూడా చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నాం. ఇది చాలా నా అభిప్రాయం. ఈరోజు దేశం 10వ శతాబ్దంలో ఎట్లా ఉందో అంటే, బుద్ధిజం డిక్లైన్ అయిపోయి బ్రాహ్మణిజం రిసర్జెన్స్ వచ్చిన రోజుల్లో కులతత్వం అంతా కూడా బాగా ఇంకా డీప్ గా వెళ్ళిపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళాలి దేశాన్ని అని చాలా కృషి చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు. ఇది జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. 10వ శతాబ్దం తర్వాతనే కదా మనకి అన్ని ఇస్లామిక్ రూల్ వచ్చింది. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో దేశం బ్రేకప్ అయింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు ఒక ప్రణాళిక ఉండాలి. మనకి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా ఒక ప్రణాళిక లేకుండా ఈ సబ్ప్లాన్ అనేది, అన్లెస్ దేర్ ఇస్ అ ప్లాన్,
అలాగే ఎడ్యుకేషన్లో 30-40 సంవత్సరాలుగా ఆయన శంకరన్ గారు మొదలుపెట్టిన తర్వాత దాన్ని గోపాలరావు గారు, చాలా మంది, మాధవరావు గారు, వీళ్ళందరూ, అర్జున్ రావు గారు, వీళ్ళందరూ చాలా కృషి చేశారు ఎడ్యుకేషన్ మీద. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు రెండు జరుగుతుంది. ఒకటి ఏమిటంటేనేమో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణలో, తెలంగాణ ఆంధ్రాకి వ్యత్యాసం చూసినట్లయితే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా అభివృద్ధి చెందాయి. ఎడ్యుకేషన్ ఫస్ట్ మెయిన్లీ ఫర్ SC/STs. హెల్త్ సర్వీసెస్ ఫార్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్. ఈ 12 ఏళ్లలో వచ్చిన మార్పు ఇది. అంటే ఇక్కడేమో మనం కిందకి తిరోగమన దిశలో ఉన్నాం మనం, వాళ్ళేమో కొంచెం పురోగమన దిశలో ఉన్నారు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా డబుల్ అయింది. హైదరాబాద్ పెరుగుతోంది, మనం ఒక క్యాపిటల్ లేకుండా తిరుగుతున్నాం. దీంట్లో అన్నిట్లో కూడా ఇంకొక పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే రాజకీయంగా ఎవరైతే ఉన్నారో 29 మంది SC ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ, వాళ్ళని బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్స్ కల్పించడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే వాళ్ళు దళిత సమస్యల్ని చట్టసభలకి తీసుకెళ్ళి మార్పు తీసుకొస్తారు, చట్టాలు చేస్తారు, ప్రభుత్వాలను నిలదీస్తారు, సమాజాన్ని మార్పు తీసుకొస్తారు, చైతన్యం చేస్తారు. మనం చూస్తున్నది ఏమిటంటే దానికి పూర్తిగా రివర్స్ జరుగుతాం. కాబట్టి కనీసం ఈ 29 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్నారు, 29 కాన్స్టిట్యుయెన్సీస్లో అందరూ ప్రజలు, అక్కడ కూడా సమస్య ఏమిటంటే మనది అందరూ ఓట్లు వేస్తారు కాబట్టి ఎవరైతే డామినెంట్ క్యాస్ట్లు ఉన్నాయో వాళ్ళు డిటర్మిన్ చేస్తున్నారు ఎవరికి వెళ్ళాలి. కాబట్టి మనం రైతు కూలీలుగా పనిచేసిన వాళ్ళు రాజకీయ కూలీలుగా పని. కాబట్టి మార్పేమీ లేదు, రైతు కూలీల నుంచి రాజకీయ కూలీ. ఇటువంటి వ్యవస్థని ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్లాన్లు తయారు చేసుకోవచ్చు, పాలసీస్ తీసుకురావచ్చు, చట్టాలు చేయొచ్చు, కానీ ఫండమెంటల్గా రాజకీయ విధానంలోనూ వ్యవస్థలోనూ ఆలోచన పరిధిలోనూ మార్పు వస్తే తప్ప నిజమైనటువంటి మార్పు తీసుకురాలేదు. కాబట్టి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీతో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించదలుచుకున్నాం. ఒకటి ఏమిటంటే మీరు చెప్పినట్లుగా క్యాస్ట్ సెన్సస్ జరగబోతోంది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్. ఈ క్యాస్ట్ సెన్సస్ లో సరైన మీరు అందరూ కూడా మీ పరిధిలో అందరూ ఎన్యూమరేట్ అయ్యేటట్లుగా ఇప్పుడున్న పరిస్థితి ఎలా కనపడుతోందంటే ఈ SIR, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ కానీ సెన్సస్ కానీ ఇవన్నీ కూడా ఎవరికైతే ప్రత్యేకంగా రాజ్యాంగంలో బాబాసాహెబ్ ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ కలుగజేశారు, అది ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలా అన్యాయం చేయాలి రాజకీయ పరిధిలో. కాబట్టి ఈ వచ్చే సెన్సస్, వచ్చే SIR, ఈ రెండిట్లో కూడా మీ పేర్లు, మీ ఊర్లు, మీ వివరాలు ఉండేటట్లుగా చూసుకోండి. చిన్న విషయం అనుకోవచ్చు, కానీ దీని కాన్సిక్వెన్సెస్ విల్ బి లాంగ్ టర్మ్. ఎందుకంటే పాలసీస్, ప్రోగ్రామ్స్, మనకి డేటా లేదని చెప్పారు కదా మీరు, ఈ డేటా లేకపోవడానికి ఇదే కారణం. మెజర్మెంట్స్,
ఎంతమంది ఉన్నాం, అసలు ఎక్కడ ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ సోషల్ కండిషన్ ఏమిటి. అందుకనే క్యాస్ట్ సెన్సస్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నా కూడా సెన్సస్ వల్ల ఉపయోగం ఏమిటి అని తెలుతుందే గారు ఒక పుస్తకం రాశారు. అసలు బాగానే ఉంది, ఇది ఒక కాన్ గేమ్, ఇది ఒక మోసపూరితమైనటువంటి వ్యవహారం. దీనివల్ల వీళ్ళు చేసేది ఏమీ లేదు, బీజేపీ వాళ్ళైనా కూడా కాంగ్రెస్ వాళ్ళైనా కూడా. అది కరెక్టే, నిజమే, అది సప్లాన్ లాంటిది. సప్లాన్ లో ఏ విధంగా ఒక చట్టం చేసి మనం ఏమీ చేయకుండా నిర్వీర్యం చేస్తున్నాము, అదే పద్ధతి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కానీ దాంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏం చేసినా కూడా ఒక ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక ఉంటే ఒక పాలసీ ఉంటుంది. ఆ ప్రణాళిక చేయడానికి మనకి నిజానిజాలు తెలియాలి, డేటా కావాలి, వివరాలు ఉండాలి. ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు దళితులు. కాబట్టి ఈ అంశాల మీద మనం ఈ సెన్సస్, ఈ ఎస్ఐఆర్, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగవచ్చు జరగకపోవచ్చు. జరిగితే డీలిమిటేషన్ జరిగితే అది 175 కాన్స్టిట్యున్సీ 2025 అవ్వచ్చు. దాంట్లో ఆబ్వియస్లీ ప్రపోర్షనేట్ గా 40 పైన మనకి కాన్స్టిట్యున్సీస్ పెరిగే అవకాశం ఉంది. కానీ అవి ఎక్కడ వస్తాయి, ఏ విధంగా నిర్ణయిస్తారు, ఈ అంశాల మీద కూడా భవిష్యత్తులో కొంత దృష్టి సారించవలసిన అవసరం ఉంది. సో నేను మీరు అనుకున్నట్లుగా అన్ని విషయాలు మాట్లాడలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని కలిసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా చివరిగా మనకు చెప్పవలసింది ఏంటంటే, నేను గమనిస్తున్నది యూనిటీ లేకపోవడం. మన దగ్గర మనకి ఇంతమంది పొలిటికల్ లీడర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడటం. నా స్ట్రాంగ్ రిక్వెస్ట్ ఏమిటంటే, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు నడిపిస్తారు, కానీ ఒక కామన్ విజన్ ఉండాలి, కామన్ ప్లాన్ ఉండాలి, కామన్ స్ట్రాటజీ ఉండాలి, కామన్ ఎజెండా ఉండాలి, కామన్ యాక్షన్ ప్లాన్ ఉండాలి, కామన్ ఆబ్జెక్టివ్. ఈ యూనిటీ లేకపోతే ఫ్రాగ్మెంట్ అయింది. తర్వాత కొంతమంది బాబాసాహెబ్ గారిని ఒక వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ద్రోహం. ఇది నేను దేవుణ్ణి నమ్మను, కానీ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఇది దేవుణ్ణి అవమానించినట్లే. కాబట్టి ఈ విషయం గురించి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది వాజ్ అ గ్రేట్ మ్యాన్. మంచి పాట పాడారు. బాబాసాహెబ్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది. చాలా చాలా యువకేటివ్ సాంగ్. కాబట్టి ఇది కొన్ని విషయాలు గురించి కొంచెం కూలంకషంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మీ పిల్లలు, మీకు తెలిసిన వాళ్ళకి బాబాసాహెబ్ రాసిన ముఖ్యమైన పుస్తకాలు చదవమని చెప్పండి. ఆ పుస్తకాలు ఫ్రీగా ఆన్లైన్లో ఉన్నాయి, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా దొరుకుతాయి. లేని వాళ్ళ పుస్తకం కొనుక్కోండి. మా నాన్నగారు ఇప్పుడు, నేను చిన్నప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్. మా ఇంట్లో అన్ని అంబేద్కర్ గారి పుస్తకాలన్నీ ఉండేవి. నేను అప్పుడు ఉన్నటువంటి స్పృహ, యాక్టివిటీ, ఇంటెన్సిటీ, ఎనర్జీ, ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఇప్పుడు చూడడం లేదు. ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ నెంబర్ పెరిగింది. ఇప్పుడు 60లో 70లో కంటే 70లో 80లో కంటే కూడా నెంబర్స్ పెరిగారు కదా, రిప్రజెంటేషన్ పెరిగింది. ప్రొఫెషనల్స్ చాలా మంది సర్వీసెస్ లోకి వచ్చారు. ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సీనియర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు కైండ్లీ బీ సెన్సిటివ్
to this important issue of organization, unity, regular meetings, representation. ఇప్పుడు ఒక కేసు నడుస్తోంది ప్రమోషన్ల మీద, రిజర్వేషన్ ఉండాలా, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ స్టేట్ సర్వీసెస్. దాని మీద 6 ఏళ్ళగా అది గవర్నమెంట్ లో ఉన్న అధికారులు, తర్వాతనేమో ఓసీ అసోసియేషన్ వాళ్ళు కలిసి కుట్ర పనేది ముందుకు వెళ్లకుండా చూస్తారు. ఇది రాజ్యాంగ అధికారంలో మార్పులు తీసుకొచ్చిన 77 అమెండ్మెంట్, 85th అమెండ్మెంట్, ఇవన్నింటిలో కూడా స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉన్నా కూడా జరగకుండా చూస్తుంది. కాబట్టి ఇవి మీ అందరినీ ఎఫెక్ట్ చేసేవి. కాబట్టి దీని మీద కూడా మేము దృష్టి చాలా అవసరం. మొన్న నేను ఆ ఎంప్లాయీస్ అసోసియేషన్ వస్తే వాళ్ళు మీరందరూ సెక్రటరియట్ లోనే ఐ థింక్ 200 మంది వరకు ఉన్నారు. 200 వరకు మీరందరూ వచ్చి కలిసి చేయండి అంటే 10 మంది కంటే ఎక్కువ మంది రావట్లేదు. దిస్ ఇస్ ఈ విధంగా వీ కెనాట్ ఆర్గనైజ్ ది యాక్టివిటీ. ఒక రెగ్యులర్ ఎజెండా, మేము ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకుంటాం, ఈ విషయాల గురించి చర్చించుకుంటాం, దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో నిర్ణయిస్తాం. మా సమస్యల గురించి, మా సమస్యలు ఎంప్లాయీస్ సమస్యలే కాకుండా మా సమాజం గురించి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే యూనిటీ ఈజ్ క్రిటికల్, ఆర్గనైజేషన్ ఈజ్ ఎసెన్షియల్, అండ్ మొబిలైజేషన్ ఈజ్ ఇంపరేటివ్. అండ్ ఐఎమ్ షూర్ మనం కంప్లైంట్ చేయొచ్చు, కానీ సొల్యూషన్స్ ఈ సభ ద్వారా, ఈ సమావేశం ద్వారా, ఈ అసోసియేషన్ ద్వారా మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయండి, రిజల్యూషన్ పాస్ చేయండి, అడగండి. మేము నాకు సప్లానాలు ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, దాంట్లో అగ్రికల్చర్లో ఏం చేస్తున్నారు, ల్యాండ్లో ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఏం చేస్తున్నారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏం చేస్తున్నారు, మాకు రావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఏం చేస్తున్నారు, ఈ అంశాలన్నింటి మీద మా యూత్ భవిష్యత్ ఏమిటి, ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తున్నారు, అలాగే ఈ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ దే మస్ట్ ఫాలో. ఆ తర్వాత యూ కెన్ డిమాండ్ ప్రైవేట్ సెక్టర్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి నమస్కారం.